given y equals to a sin x plus b cos x. Differentiating with respect to x on both sides, dy by dx equals to a की sin x की cos x ప్లస్ cos x की మైనస్ sin x. అప్పుడు dy by దీనికి సిన్స్ ఎందుకు రాసాలి అంటే డైరెక్ట్ డెరివేటివ్స్ వచ్చు కదా మనకి, అందుకు రాసాలి. ఒకవేళ రాకపోతే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ నేర్చుకోండి, వచ్చేసాయి. మళ్ళీ దీన్ని కాస్త ఏం చేస్తాం, అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. తొందరలో దీని ఈక్వేషన్ 1 అనుకున్నాను, మర్చిపోయినాం. ఎట్లా ఆడుకోయినాక మళ్ళీ మనకు గుర్తుకొస్తుంది కాబట్టి ఏం కాదు. cos x కి మైనస్ sin x, sin x కి cos x. ఈ రెండు మనం సింపుల్ గా రాస్తే ఏమవుతుంది అంటే d2y by dx2 ఈక్వల్స్ టు మైనస్ a sin x మైనస్ b cos x. ఈ రెండిట్లకి దీన్ని నేను y డబల్ డాష్ అని రాసుకుంటా, మైనస్ కామన్ తీస్తా, y డబల్ డాష్ ఈక్వల్స్ టు మైనస్, ఇదంటే మొత్తం ఏంది y కదా, ఇగో ఇక్కడ y ఈక్వల్స్ టు a sin x ప్లస్ b cos x మైనస్ y సిన్స్ ఫ్రమ్ 1. సింబల్ చేంజ్ వస్తుంది అనుకున్నాం కాబట్టి కన్నాలే, ఏం కాదు రెండిటికి. ఎందుకంటే పర్ఫెక్ట్ చేస్తే అయిపోతుంది, ఇవి ఈజీ స్కోరింగ్ యూనిట్ ఇది.